లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన బాలాజీ నవీన్లను కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా సిట్ అధికారులు హింసిస్తున్నారని నవీన్ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బాలాజీ నవీన్లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం అరెస్ట్ చేసిన వారిని ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. వారిని ఎక్కడ ఉంచారో కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరిని రహస్య ప్రదేశంలో ఉంచి అబద్ధపు వాంగ్మూలంపై సంతకం చేయించేందుకే సిట్ అధికారులు ఈ హింసిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ వ్యక్తుల ఆచూకీ తెలపాలని, తక్షణం కోర్టులో వారిని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తన అన్న నవీన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నవీన్ తమ్ముడు, మరదలు. నవీన్ను హింసిస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన నవీన్ ఆచూకీ తెలపాలని, ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టుకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నవీన్ బంధువులతో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు, చూద్దాం. ఏపీలో లిక్కర్ కేసుల్లో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కూడా ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారులైనటువంటి ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ లీడర్ అయినటువంటి చెవిరెడ్డి కావచ్చు, మరికొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసి ఇప్పటికే కూడా రిమాండ్కి తరలించి వాళ్ళు జైలుకి పాలు చేసినటువంటి ప్రభుత్వం ఇంకా లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి ఇంకా అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. సోమవారం రోజు ఏదైతే నవీన్ అదేవిధంగా బాలాజీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా మధ్యప్రదేశ్ కేంద్రంగా కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు వారిని ఇంతవరకు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం పైన ఇటు నవీన్ తాలూకు బంధువులు అయితే మాత్రం తమ వ్యక్తి అయినటువంటి నవీన్ని ఏం చేశారు సిట్ అధికారులు, ఎక్కడ దాచి ఉంచారు అనేటువంటి ఆందోళన అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఏదైతే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నవీన్కి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. నమస్తే, ఏమవుతారు మీరు నవీన్కి? అంటే ఈ లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయినట్లు కూడా చెప్తున్నారు కదా, అసలు ఏంటి ఈ లిక్కర్ కేసుకి ఈ నవీన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోవడం ఏంటి? మాకు సోమవారం మధ్యాహ్నం చెప్పారు అరెస్ట్ చేయాలనేసి. నిన్న నైట్ కూడా కాల్ చేసి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నారని చెప్పి సిట్టు వాళ్ళు మా అక్కకు ఫోన్ చేసి చెప్పారు. ఇంతవరకు మేమైతే మనిషిని కూడా చూపించడం లేదు, మాట్లాడనీయటం లేదు. మేము సిట్ ఆఫీస్ కాడికి, సబ్ జైలు కాడికి, ఇప్పుడు కోర్టు కాడికి కూడా వచ్చి తిరుక్కుంటానే ఉన్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు. మేమైతే వాళ్ళు సిట్టు వాళ్ళు కావాలనేసి అరెస్ట్ చేసుకొని ఇట్టా వాంగ్మూలం తీసుకొని సంతకం చేపించి ఆయన హింసిస్తున్నారని మేమైతే అనుకుంటున్నాము. సిట్టు వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే మా అధికారులు లేరు, మేము ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం చెప్పలేమని చెప్పి మాకైతే చెప్తున్నారు. ఇప్పుడు మదన్నను కొట్టి హింసించి వాంగ్మూలం తీసుకున్నారు. గిరన్నని వాళ్ళందరినీ బెదిరించి వీళ్ళని కూడా అట్టే బెదిరించి వాంగ్మూలం తీసుకుంటారు వీళ్ళు. సో అది మొత్తం మీద ఏదైతే ఇప్పటికే ఈ లిక్కర్ అక్రమ కేసులో అరెస్టు అయ్యారని చెప్తున్నటువంటి నవీన్ బాలాజీలను సోమవారం మధ్యప్రదేశ్ కేంద్రంగా కూడా అరెస్టు చూపినటువంటి పోలీసులు ఇంతవరకు కూడా కోర్టుకి వారిని ఏదైతే సబ్మిట్ చేయకపోవడమో అదేవిధంగా ప్రొడ్యూస్ చేయకపోవడం పైన పలు అనుమానాలు కలుగుతున్నాయి. అదేవిధంగా అబద్ధపు వాంగ్మూలాలపైన ఎక్కడ సంతకం పెట్టడానికి తమ వ్యక్తులను హింసిస్తున్నారో అనేటువంటి ఆవేదన తాము వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నవీన్ ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టుకి అప్పచెప్పి కోర్టులో ఏదైతే న్యాయమూర్తి ఇచ్చేటువంటి తీర్పుకు అనుగుణంగా కూడా వ్యవహరించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా సంవత్సరం రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్రమ కేసుల్లో నవీన్ను, బాలాజీని అదేవిధంగా చెవిరెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా నవీన్ తాలూకు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు వెంకట్తో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, విజయవాడ.